నమస్తే, వెల్కమ్ టు కేబిఎన్ తెలుగు టీవీ. ప్రస్తుతం టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ వార్త వైరల్ అవుతుంది. అదే తమిళనాడులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించిన వార్త. సాతన్కులం లాకప్ డెత్ కేసులో మధురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తండ్రి కొడుకులను లాకప్లో చిత్రహింసలు పెట్టి చంపిన కేసులో 9 మంది పోలీస్ అధికారులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది కోర్టు. అయితే ఈ సాతన్కులం లాకప్ డెత్ కేసులో 9 మంది తోటి పోలీసులకు ఉరిశిక్ష పడడానికి ప్రధాన కారణం ఒక హెడ్ కానిస్టేబుల్ రేవతి, అది కూడా ఒక అమ్మాయి. ఈ లాకప్ డెత్ మరణాలు బయటకు తెచ్చిన కీలక సూత్రధారి రేవతి. ఈ ఘటన జరిగిన వెంటనే ఈ వార్త బయటకు రాకూడదని పోలీసులు అందరూ మాట్లాడుకున్నారు. సాక్ష్యాలను తుడిచేశారు, కథను మార్చేశారు. ఇలాంటి సమయంలో చాలా మంది పోలీసులు సైలెంట్ గా ఉండడాన్నే సేఫ్ గా భావిస్తారు. కానీ రేవతి ఆ ఆప్షన్ తీసుకోలేదు. కేవలం డ్యూటీ మాత్రమే చేయాలని కాకుండా తన కళ్ల ముందు జరిగిన దారుణానికి స్పందించాలని తన హృదయం పరితపించింది. ఒకవైపు తోటి సిబ్బంది ఒత్తిడి, మరోవైపు ఉన్నత అధికారుల ఆంక్షల మధ్య ఈ విషయాన్ని బయటకు తీసుకురావాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలనుకుంది రేవతి. ఆమె మెజిస్ట్రేట్ ముందు చెప్పిన ప్రతి విషయం కేసు దిశనే మార్చేసింది. రేవతి కేవలం ఒక స్టేట్మెంట్ కాదు, ఆ రాత్రి జరిగిన వాస్తవాన్ని కళ్ల ఎదుట చూయించింది. పోలీసులు స్టేషన్ ని శుభ్రం చేసి సాక్ష్యాలను తుడిచివేసినా కూడా ఆమె అత్యంత చాణచక్యంగా గోడల మూలల్లో, టేబుళ్ల కింద మిగిలిపోయిన రక్తపు మరకలను గుర్తించి మెజిస్ట్రేట్ కు చూపించింది. ఈ రక్తపు చుక్కలే నిందితుల నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించడంలో ప్రధాన భూమికను పోషించాయి. సీసీటీవీ ఫుటేజీని మాయం చేసిన ఆమె తన జ్ఞాపక శక్తితో సంఘటనలు జరిగిన సమయాలను పూసగుచ్చినట్లు వివరించి దర్యాప్తుకు దిక్సూచిగా నిలిచింది రేవతి. ఇది సాధారణ విషయం కాదు. పోలీసుల విధులు నిర్వర్తిస్తూ పోలీసులకే వ్యతిరేకంగా శిక్ష పడేలా చేసింది రేవతి. చివరకు బాధితులకు న్యాయం జరిగేలా చేసింది. ఇలాంటి పోలీసులను అభినందించక తప్పదు. పోలీసమ్మా, నీకు సెల్యూట్.